వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ప్రసాద్. ఈ రోజు ఈనాడు పత్రికలో ప్రధాన అంశాల మీద మనం చర్చించుకుందాం. చూసుకున్నట్టయితే పచ్చదనం పరవళ్ళు పెద్ద పులులుగా గాండ్రింపులు, జీవ వైవిధ్యంలో అల్లారుతున్న తెలంగాణ, పచ్చదనంలో జాతీయ సగటు కంటే అధికం, జిల్లాల అత్యధికం ములుగు, అత్యల్పం కరీంనగర్. అమ్రాబాద్లో 12 నుంచి 42కి చేరిన పెద్ద పులులు. పచ్చదనంలో దక్షిణాదిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 24.69% ఉన్నాయి. జాతీయ సగటు 23.59% కంటే రాష్ట్రంలో అధికంగా పచ్చదనం ఉందని సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం తెలిపింది. నల్లమల్ల అడవిలో అమ్రాబాద్ టైగర్ రిజర్వాయర్లో 2018-12గా ఉన్న పెద్ద పులుల సంఖ్య 2026 నాటికి 42కి పెరిగిందని వెల్లడించింది. జిల్లాల వారీగా అటవీ విస్తరణతో పాటు వన్య వన్యమృగ సంరక్షణ కేంద్రాల వన మహోత్సవంలో నాటుతున్న మొక్కలు, పక్షి, వృక్షి జాతుల వివిధ రకాల జంతువుల వివరాలని తెలియజేసింది. వన మహోత్సవంలో 33% కంటే లక్ష్యం. అటవీ విస్తరణి వన మహోత్సవంలో 33%కి పెంచాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. 2024-25లో 19.3 కోట్లు, 2025-26లోగా 15.73 కోట్ల మొక్కలు నాటించింది. రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం 27.689 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇది రాష్ట్ర భూభాగంలో 24.69%. 2939 వృక్ష మొక్కలు జాతులు, 365 పక్షి జాతులు ఉన్నాయి. 2022 జాతీయ పులులుగా గణన కార్యక్రమంలో కవ్వాల్ టైగర్ రిజర్వాయర్లో 7 పెద్ద పులులుగా, 47 చిరుతలుగా ఉన్నట్లు గుర్తించారు. తాజా సమాచారాన్ని సామాజిక ఆర్థిక సర్వేలో ప్రస్తావించలేదు. ఇతర జిల్లాలు: నాగర్ కర్నూలు జిల్లాలో 35.81, నిర్మల్ 29.83, ఆదిలాబాద్ 29.51, మహబూబాద్ 26.49, జగిత్యాల 25.14, మేడ్చల్ 22. ఇక చూసుకున్నట్టయితే జిల్లాల వారీగా కూడా మనకు పెద్ద ఎత్తున కూడా పచ్చదనం పరవాళ్ళు పెద్ద పిల్లలుగా గాండ్రింపులు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వన మహోత్సవంలో అటవీని అంటే ఫారెస్ట్లను పెంచాలి. ఎందుకంటే చెట్లను నరుకుతున్నారు. అటవీ ప్రాంతం కొంచెం మనకు మరి కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. అడవిలో ఉన్న మృగాలు కూడా సంఖ్య తగ్గే ఆలోచనతోనే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పులులు అయితే మనకు గతంలో చూసుకున్న దానికైతే ఇప్పుడు కొంచెం అధికంగానే ఉంటుంది. సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వన మహోత్సవంలో మొత్తం విస్తీర్ణము, జిల్లాలు, రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎంత శాతం అడవులు ఉన్నాయి, ఎంత శాతం మనకు మృగాలు ఉన్నవి, పక్షులు ఉన్నవి, పులులు ఉన్నవి, చిరుత పులులు ఉన్నాయని మొత్తానికి ఒక పెద్ద ఏ, మనకు ఒక కథనం ఇచ్చారు ఈనాడు పేపర్లో. మొత్తానికైతే మనం ఏదైతే రాష్ట్రంలో అంతరించిపోతున్న అడవులని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతరించిపోతున్న వృక్షాలను కూడా అంటే మృగాలు కావచ్చు, పక్షులు కావచ్చు, చాలా వరకు అడవి మృగాలను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి దాని మీద ఒక కథనం ఇచ్చారు మొత్తానికి. ఇక చూసుకున్నట్టయితే ఇక ఇరాన్లో అణు కేంద్రం, ఆయుధ నిల్వలున్న ప్రాంతంపై బంకర్ బస్టర్లపై విరుచుకుపడిన అమెరికా, కువైట్ చమురు ట్యాంకర్పై ఇరాన్ ప్రతిదాడి, మరింత ఉగ్రరూపం దాల్చిన పశ్చిమాసియా, శాంతి ప్రణాళిక రూపొందిన చైనా, పాక్. ఇక ఇది ఎప్పుడు వరకు సర్దుమరుగుతుందో తెలియదు. పశ్చిమాసియా దద్దరిల్లుతుంది. ఇరాన్ ప్రధాన అణుక్షేత్రాలు ఉన్న ఇస్ఫహాన్ పై అమెరికా మంగళవారం భారీగా దాడులు చేసింది. దీంతో ఆకాశంలో భారీగా అగ్నిగోళం కనిపించింది. ఇస్ఫహాన్ లో ఆయుధ నిల్వలున్న ఇక అమెరికాలో ఇజ్రాయెల్ పై దాడిలో మనకు చూస్తూ ఉన్నాము. నిజంగా ఆకాశంలా కనిపిస్తుంది మొత్తం పొగలతోని. మొత్తానికైతే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో మనకు జరుగుతున్న దాని మీద ఇప్పటికే ఒక సంక్షోభం అయితే ఏర్పడింది. దాని మీదనే ఒక ఆలోచన విధంగా చూసుకుంటున్నాం. దీన్ని చూసుకున్నట్టయితే మరో అంశము, నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం. ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త నందిని సిద్ధారెడ్డి మంగళవారం ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. సిద్ధారెడ్డిని ₹1,00,000 నగదు త్రామపత్రంతో సత్కరించారు. అనిమేష కవిత సంపుటికి గాను ఆయన ఒక అవార్డుకు ఎంపికైనట్టు సంగతి తెలిసిందే. ఇక చూసుకున్నట్టయితే మనకు ఏదైతే మన ఒక రచయితకు పెద్ద ఎత్తున కూడా ఇలా ఆయనకు ఒక పురస్కారం అందుకున్నారు ఢిల్లీ వేదికగా. సో ఆయన ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఆయన కవితలు, రచనలతో, వ్యాసాలతో ఈ రాష్ట్రానికి కావచ్చు, సమాజానికి కావలసిన ఆలోచన విధానాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో అందుకు ఆయన ప్రధానంగా ఈరోజు ఒక పురస్కారం అయితే దక్కింది. మొత్తానికి ప్రయాణ ఛార్జీలు ఆదా. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ఆర్జించిన ప్రయాణ ఛార్జీల మొత్తము 10,000 కోట్లకు చేరిన సందర్భంగా బేగంపేట ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఇంకా చూసుకున్నట్టయితే చిత్రంలో నాగిరెడ్డి, రామదాస్ నాయక్, పొన్నం ప్రభాకర్, సీతక్క, విజయలక్ష్మి, ప్రేమ్ సాగర్ రావు.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ. జిల్లా కలెక్టర్లతో బట్టి వీడియో కాన్ఫరెన్స్. ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించున్నారు. సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత స్వయం సహాయక సంఘాల సభ్యులు, సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఇందులో పాల్గొనున్నారు. గ్రామ సమస్యలను సమగ్రంగా గుర్తించి. ఇక చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ అర్జించిన ప్రయాణ ఛార్జీలు మొత్తం 10,000 కోట్లకు చేరిన సందర్భంగా బేగంపేటలో ఏదైతే ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. చూసుకున్నట్టయితే మనకు ఈ దీంట్లో చాలా వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ. జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఒక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రజాపాలన మీద ప్రణాళికలో భాగంగా పంచాయతీల్లో గ్రామ సభలు అంటే గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. ఈ 2 సంవత్సరాల 5 నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి, ఎలాంటి విషయాల మీద ముందుకు వెళ్తున్నాం, ఎలాంటి అంశాలను ఇంకా మనం పురోగతికి వెళ్లాల్సింది, ఇలాంటి అంశాలని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి క్రమంలో రేపటి నుంచి పెద్ద ఎత్తున కూడా గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అట్లాగే మహిళా సంఘాలు కావచ్చు, యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి అంశం మీద ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేసింది. అలాంటి ఇందులో భాగస్వామ్యం చేసిన తరుణంలోని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొని అంటే ఏ అంశాలు ఇప్పటివరకు జరిగినాయి, ఎలాంటి అంశాల మీద మనం పురోగతికి ముందుకు వెళ్తా ఉన్నాం, ఇలాంటి అంశాలు మనం ప్రజలకు చేరవేసే పనిలో ఉన్నాం. అలాంటి ఆలోచన విధానంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇంకో ఇంకో వార్త చూసుకున్నట్టయితే పరిశ్రమలపై కరెంటు భారం, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు. ఉదయం సాయంత్రం 6 నుంచి 12 వరకు వాడితే యూనిట్కి 1.50 ఎక్కువ. ఛార్జింగ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లకు వర్తింపు నేటి నుంచి అమల్లోకి. కరెంటు ఛార్జీలు పెంచుతున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో బుధవారం నుంచి కొత్త కరెంటు ఛార్జీలు అమలులోకి రానున్నాయి. హైటెన్షన్ హెచ్టి కరెంటు కనెక్షన్ తీసుకున్న 6 కేటగిరీల ఛార్జీలు మార్పులు చేస్తూ ఈఆర్సీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27లో ఈ మేరకు ఛార్జీలను వసూలు చేయాలని డిస్కంలను ఆదేశించింది. 2 రకాలుగా ఛార్జీలను అమలు చేయాలని సూచించింది. ఇలా వసూలు చేసే విధానం టైమ్ ఆఫ్ డే టీఓడి టారిఫ్ అని వ్యవహరిస్తారు. ఇక చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య కరెంటు వినియోగించే 6 రకాల హెచ్టి కనెక్షన్ వారికి సాధారణ ఛార్జ్ కన్నా యూనిట్కి 1.50 ఎక్కువ వసూలు చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. ఇక పరిశ్రమలపై కరెంటు భారం. ఏదైతే పరిశ్రమలకు కరెంటు వాడుతున్నారో గతంలో కన్నా ఇప్పుడు 6 గంటల నుండి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య కరెంటు వాడుతుంటే దాని మీద 1.50 చొప్పున వసూలు చేస్తున్నారు. కొత్త ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ఇది కేవలం కమర్షియలే అని తెలుస్తుంది. ఇక్కడ పరిశ్రమలపై కరెంటు భారం. ఏదైతే మనం పరిశ్రమలకు కరెంటు వాడుతున్నామో ఆ పరిశ్రమ మీద అదనంగా ఛార్జీలు వసూలు చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే మనకు విద్యుత్ ఛార్జీలపై మార్పుల ఆలోచన విధానం. ఎందుకంటే ఇప్పటికే ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్లు తీసుకొచ్చి ఉచిత కరెంట్ ఇస్తున్నా ఉన్నారు. అంటే 200 యూనిట్ల వరకు అక్కడ వరకు అమౌంట్ ఏం వసూలు చేయదు, అంటే ఫ్రీ కరెంటే ఇస్తూ ఉన్నారు. 200 యూనిట్ల కన్నా పైగా ఏమైనా కాలుస్తే అప్పుడు మనకి ఏమైనా ఛార్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 200 యూనిట్ల వరకు రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంది. పరిశ్రమలకు మాత్రము అదనంగా ఛార్జీలు పెంచే అవకాశం ఉందని మరో అంశం చూస్తూ ఉన్నాం. అదే మల్లన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాళేశ్వరం కొట్టకపోతే మల్లన్న సాగర్లోకి నీళ్ళు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ బీజేపీలది విడదీయలేని బంధం. కాంగ్రెస్ బీజేపీ ఒకటని వీళ్ళు అంటారు, బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్ అంటారు. అసలు బీఆర్ఎస్ బీజేపీ కంటిన్యూ అవుతుందని మన స్థానిక ఎన్నికల్లో తేటతెల్లమైంది. అయినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ అని ఒకటంటారు. అసలు బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తుంది? మొన్న అయితే గతంలో స్థానిక ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్లకే మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వలేదు. సో వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు, కలిసి ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నారు, కలిసి ఎన్నికలకు పోయి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా వాళ్ళిద్దరినే ఒకటే, మీ సిద్ధాంతాలు, మీ ఆలోచనలు, మీ ఒప్పందాలు ఒకటే రకంగా ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ మీద ఆరోపణలు చేస్తుంది. మళ్ళీ వీళ్ళు స్పెషల్గా ఏం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రతిపక్షంలో నాయకులు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా చూస్తే
కేరళలో ప్రచారానికి హడావిడిగా అసెంబ్లీ ముగించారు హరీష్ రావు. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరకరమని ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలాగే ఉన్నాయని బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,00,000 కొట్టుకుపోయాయని కేంద్ర మంత్రి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఈ ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేంద్రమే అని ఆయన తెలిపారు. ఇది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీల విడదీయలేని బంధానికి నిదర్శనమని, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోతే మల్లన్న సాగర్కు 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. ఇది చాలా వాల్యుబుల్ అంశమే హరీష్ రావు చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కొట్టకపోతే మల్లన్న సాగర్కి 25 టీఎంసీల నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు కాళేశ్వరమే లేకపోతే ఇక్కడ నుంచి నీళ్ళు ఎట్లా వచ్చినాయి అసలు మల్లన్న సాగర్కి? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. సో ఇది ఒక సున్నితమైన అంశము. కేంద్ర మంత్రి మాట్లాడడం నిజంగా ఆశ్వస్తుతం అన్నారు. 1,00,00,000 నీళ్ళలో కొట్టుకుపోయినాయని ఎట్లా అంటాడు ఆయన? దాని గురించి ఒక ఆలోచన, ఒక విధానాలు, ఒక విధి విధానాలు, ఒక డెవలప్మెంట్, ఒక సిస్టము. కేంద్రమే కదా మీరు పర్మిషన్ ఇచ్చింది. ఆ కేంద్ర స్థాయిలో ఉన్న ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఇలా మాట్లాడడం కాళేశ్వరం ఎంతవరకు కరెక్టు? అసలు ఆ టైంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చింది కేంద్రం. కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చినాకనే కాళేశ్వరానికి అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని నిర్మించుకోగలిగినాం. అలాంటి ప్రాజెక్టుకి ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళు ఆ రోజు ఇచ్చింది బీజేపీ వాళ్ళు, ఈ రోజు మాట్లాడుతున్నది బీజేపీ వాళ్ళే. మరి ఈ అనుమతి గురించి ఆ రోజు మీకు ఆలోచన లేదా? ఈ రోజు ఎందుకు మరి దాన్ని కార్నర్ చేస్తున్నారు? అంటే ఎంత మొత్తం పాలిటిక్స్ మొత్తం డైవర్షన్ అయిపోతుంది. ఆ రోజు మీరు పర్మిషన్ ఇచ్చింది మీరే, అన్ని పర్మిషన్లు ఇచ్చింది మీరే, ఈ రోజు మళ్ళీ మీరే దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్ని కోట్లు ఎక్కడ పోయినాయి? నీళ్ళలో కొట్టుకుపోయినాయి అసలు అనేది అసలు ఏంటి అనేది ఇంకా దీని గురించి మనం వివరాలకు వెళ్ళాలి. ఇంకా చూసుకున్నట్టయితే ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు నేటి నుంచి కొత్త ఇల్లులోకి లబ్ధిదారులు. ఇంకా చూసుకున్నట్టయితే ఇందిరమ్మకు సెకండ్ విడతగా మళ్ళీ గృహ ప్రవేశాలకు వేలాయంట. నేటి నుంచి కొత్త ఇల్లులోకి లబ్ధిదారులు 3 నెలల్లో 1,00,000 మందికి చేరేలా ఏర్పాట్లు. మహిళా ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. ఉచిత ప్రయాణం, వడ్డీ లేని రుణాలతో ముందుకు బట్టి పొన్నం. ఇది చూసుకున్న మరొక అంశం చూద్దాం ఇక్కడ. ఆజీజ్ నగర్ లో అంతులేని అసైన్డ్ కథ. 162 ఎకరాలకు అన్యాక్రాంతం. 162 ఎకరాలు భూమి అన్యాక్రాంతం. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కొనుగోలు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేసులో వెలుగులోకి. వాటి ప్రస్తుత విలువ దాదాపు 3.240 కోట్లు. ప్రభుత్వానికి చేరిన రెవెన్యూ నివేదిక. ఇంకా చూడబ్బా, 162 ఎకరాలు ఎవరు తీసుకున్నారు, ఎక్కడ పోయింది? అజీజ్ నగర్ లో అంతులేని అసైన్డ్ కథ. మంచి కథనం ఇది. వారిలో కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యాపారులు ఉన్నారు. వీరందరికీ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వాటిని అతిక్రమించారు. అసైన్డ్ భూములు కొనుక్కొని వ్యవసాయ క్షేత్రాలను, పరిశ్రమలను, విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో డ్రగ్స్తో పట్టుబడిన నేపథ్యంలో అసైన్డ్ భూముల వ్యవహారంలో వెలుగు చూసింది. 3.240 కోట్లు విలువైన భూములు పెద్దల చేతిలో ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించినట్లు తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో భూముల గురించి ప్రస్తావించింది. సర్వే నెంబర్ 177, మొయినాబాద్ మండలం, అజీజ్ నగర్ రెవెన్యూ పరిధి. 162 ఎకరాలు అన్యాక్రాంతానికి గురైందంటే అప్పుడు మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఇంత ఇంత అన్యాక్రాంతం అవుతున్న భూమి మీద కనీసం ఆలోచన లేదు. సమాజం చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల సొమ్ము మనం ఎట్లా దాన్ని యాక్వై చేసుకోవాలి, ఎట్లా కబ్జా చేసుకోవాలి. అది కబ్జా చేసుకోవడం కాకుండా అందులో విద్యా సంస్థలు, ఫామ్ హౌజులు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు అలా ఏర్పాటు చేసుకొని 177 అంట సర్వే నెంబరు. ఇంత ల్యాండ్ ఎట్లా అంత ధైర్యంతో వాళ్ళు చేస్తారు? వీళ్ళు వెనకాల ఎవరున్నారు? అసలు వీళ్ళు వెనకాల ఎవరుండి ఇది మెయింటైన్ చేపిస్తున్నారు? అంటే ఎవరెవరు చేతులు మారినాయి, ఎవరెవరికి ముడుపులు మారినాయి, ఎవరెవరికి ఎంత ఇచ్చి వాళ్ళు అన్యాక్రాంతమైన భూములని వాళ్ళ పేరు మీద చేసుకోవడానికి ప్రయత్నం చేశారు? అసలు ఇంత దారుణానికి ఒడిగట్టిరంటే ఈ ప్రభుత్వంలో జరిగిందా, గత ప్రభుత్వంలో జరిగిందా? అసలు ఈ ప్రభుత్వంలో జరిగితే 2 సంవత్సరాల 5 నెలలు అయినప్పటికీ రోహిత్ రెడ్డి అంటే నాకు తెలిసి ఇప్పట్లో జరగలేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగి ఉండాలి. అయినా వెలుగులోకి వచ్చింది. దీని మీద ఎట్లా ఎంక్వైరీ చేస్తారు, ఎట్లా మళ్ళీ ఆ ల్యాండ్ రికవర్ చేసుకుంటారు, చేసుకునే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి వాళ్ళకు శిక్షలతో ముందుకు వెళ్తారు? అసలు ఈ ల్యాండ్ ప్రభుత్వందా లేకపోతే ఇంకోటి ప్రైవేట్ వాళ్ళదా, కబ్జా చేసుకున్నారా, బెదిరించి లాక్కున్నారా? ఈ అంశాలు తెలియాల్సి ఉన్నాయి. చూసుకుందాం. అజీజ్ నగర్లో అంతులేని అసైన్డ్ కథ. సర్వే నెంబర్ 170లో 1954, 55
కాస్ర పహాని ప్రకారంగా 162.8 ఎకరాల భూమి ఉంది. అది వర్గీకరణలో ప్రభుత్వ భూమిగా కాలం 002లో కొత్త కంచె పట్టగా నమోదైంది. ఈ భూములని 1965లో పేదలకు పంపిణీ అసైన్ చేసి సాగు చేసేందుకు అవకాశం కల్పించారు. అయితే ఆ భూములన్నీ తమవంటూ 1990లో కొందరు అభ్యంతరం చెబితే ఇవన్నీ ప్రభుత్వేనని స్పష్టం చేసి నాటికి కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత భూములు చేతులు మారుతున్నట్లుగా గుర్తించిన అధికారులు 2002లో అసైన్దారులకు నోటీసులు ఇచ్చారు. 177 సర్వే నెంబర్ని పిఓటి కింద చేర్చారు. అసైన్డ్ పట్టాలను రద్దు చేసి ప్రభుత్వ భూములుగా ప్రకటించి బోర్డులు పాతారు. కానీ భౌతికంగా స్వాధీనం చేసుకోలేదు, రక్షణ చర్యలను చేపట్టలేదు. సన్నా సన్న చిన్నకారు రైతుల ఆధీనంలో ఉన్న ఎసైన్డ్ భూములని పెద్దలు తమ చేతుల్లోకి తీసుకోవడం ప్రారంభించారు. వాస్తవానికి 177 పిఓటి కింద భూములని సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయకూడదు, కానీ బైనల్ బైనంబర్లు వేసి తప్పుదోవ పట్టించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు మాత్రం ఇదంతా సర్కారు భూమిగానే ఉండటం గమనార్హం. నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి స్వాధీనంలో 12.20 ఎకరాల భూమి ఉంది. ఆయన సర్వే నెంబర్ 177/3లో 2.25 ఎకరాలు, 177/28లో 3.13, 177/29లో 2.29 ఎకరాలు, 177/30లో 3.23 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త సర్వే నెంబర్ 177/7 నుంచి 177/13 వరకు ఉన్న 15.03 ఎకరాల్లో ఒక పరిశ్రమను స్థాపించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో జీవో నెంబర్ 111 పరిధిలో ఉంది. ఇక్కడ పరిశ్రమలకు అనుమతి లేదు. క్షేత్రస్థాయిలో పరిశ్రమ ఉన్నట్లు రెవెన్యూ అధికారుల నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఒక విద్యా సంస్థ ఇదే సర్వే నెంబర్లో 22, 31, 30 ఇంక ఎంత చదివినా వీళ్ళు చేసింది కబ్జా. అందులో పాక వేశారు. విద్యా సంస్థలు కావచ్చు, కొన్ని ఫ్యాక్టరీలు, కంపెనీలు, అసలు సబ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లు అందరూ కలిసి అసైన్డ్ భూములు 160 దాదాపు అంత పొలాన్ని 162.8 ఎకరాల భూమి ఉంది. ఇది అక్కడ పేదలకి ఇచ్చారంట అప్పుడున్న ప్రభుత్వం. సన్న చిన్నకారు రైతులకి ప్రభుత్వం అప్పట్లో ఇచ్చింది 2 ఎకరాలు, ఎకరన్నర, అంటే బీపీఎల్, బిలో ప్రవర్టీ లైన్, అంటే దారిద్ర రేఖకు దిగువ ఉన్న వాళ్ళకి ఏమి లేకపోయేసరికి వాళ్ళకి భూములు ఇచ్చి వ్యవసాయ క్షేత్రాలుగా వ్యవసాయం చేసుకొని వాళ్ళకు ప్రభుత్వం బ్రతకడానికి ఒక సోర్స్, ఒక అవకాశం ఇచ్చి అలాంటి వాళ్ళకి ఇచ్చిన స్థలాన్ని ఈరోజు ఒక రాజకీయ నాయకులు కావచ్చు, ఒక పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్లు కావచ్చు, అందరూ కలిసి దాన్ని స్వాహా చేసారు. ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేస్తుంది, ఎట్లా రికవరీ చేసుకుంటుంది, ఇంకా మనం ఈ వివరాలకు వెళ్ళాల్సింది. చూడాలి ఈ వార్తలు ఏంటి, ఎంత దూరం వెళ్తుంది అనేది. ఇంకొకసారి చూసుకున్నట్టయితే ఇక బాసర వర్సిటీలో చాలా గొడవలు అయినాయి. ఎందుకంటే చాలా వరకు అది ఒక యూనివర్సిటీ అనమాట. అందులో ఇక ఇన్ఛార్జి వీసీలే గతి. 11 సంవత్సరాల నుంచి మారని దుస్థితి, తరచు విద్యార్థులతో ఆందోళనలు. గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ తరహా నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించాలనే లక్ష్యంతో నెలకొల్పిన బాసర్లో రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో ఆర్జీ యూకేటీ తరచూ వివాదాలకు కేంద్రంగా మారుతుంది. దేశంలో 11 ఏళ్లకు పైగా శాశ్వత బీసీ లేని ఏకైక విశ్వవిద్యాలయం ఇదే. గురుకులాల తరహాలో పూర్తిస్థాయి రెసిడెన్షియల్ వర్సిటీ కావడం, 9,000 మందికి పైగా విద్యార్థులు ఉండడం, ఏ సమస్య తలెత్తినా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. సమస్యలకు ఎప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారాలు చూపుతూ ఉన్నతాధికారులు కాలం గడిపేస్తున్నారు. తాజాగా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం, మరో విద్యార్థిని మృతి చెందడంతో వర్సిటీలో వైద్య సౌకర్యాలు లేని విద్యార్థులను ఆందోళనకు దిగారు. దీనికి పరిష్కారం దొరక్క ఏకంగా వర్సిటీని మూసివేసే, విద్యార్థులను ఇళ్లకు పంపించడం గమనార్హం. 2015 ఫిబ్రవరి నుంచి 5వ ఇన్ఛార్జ్ యూనివర్సిటీని 2008లో స్థాపించగా 2010 ఫిబ్రవరి నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఐఐటి ఖరగ్పూర్కు చెందిన ఆచార్య ఆర్వి రాజ్ కుమార్ వీసీగా వ్యవహరించారు. ఆయన పదవి కాలం ముగిశాక 2 ఏళ్ల పాటు ఓయి మాజీ వీసీ సత్యనారాయణ ఇన్ఛార్జిగా వీసీగా పనిచేశారు. ప్రభుత్వం 2017 సెప్టెంబర్లో అప్పటి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ను ఇన్ఛార్జిగా వీసీగా నియమించింది. ఆయన 2020 ఫిబ్రవరి వరకు పనిచేశారు. తర్వాత అప్పట్లో సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న రాహుల్ బొజ్జాను నియమించగా ఆయన 2 ఏళ్ల పాటు ఉన్నారు. 2022 జూలైలో నాటికి ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య వెంకటరమణ ఇన్ఛార్జి వీసీగా నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 అక్టోబర్లో నూతన ఇన్ఛార్జి వీసీగా జేఎన్టీహెచ్ సీనియర్ ఆచార్యుడు గోవర్ధన్ పంపించారు. చట్టంపై ఎటు తేల్చని ప్రభుత్వాలు. రాష్ట్రంలో మిగిలిన యూనివర్సిటీలకు భిన్నంగా ఆర్జీయూ కేటీ చట్టం ఉంది. దాని ప్రకారం పాలక మండలికి,
గవర్నరింగ్ బాడీ ఎవరైనా విద్యావేత్తలను ఛాన్సలర్ గా నియమిస్తుంది, ఆయన వీసీని నియమిస్తారు. ఇక చూసుకున్నట్టయితే మనకు ఏదైతే బాసర బాసర యూనివర్సిటీ నిజంగా చాలా పెద్దది. 9,000 మంది విద్యార్థులతోని అక్కడ కళాశాలని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తరచుగా ఏదో ఒక అంశంతోని నిజంగా విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలతోని చాలా వరకు గొడవలతోని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆ, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో చూసినాం, ఒకరు చనిపోయారు, ఒకరు సూసైడ్ చేసుకున్నారు. అసలు అక్కడ ర్యాగింగ్ కూడా ఎక్కువ అవుతుందని కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి. యూనివర్సిటీ క్యాంపస్ చాలా పెద్దగా ఉంటుంది, లోపలికి ఎవరికి అనుమతి ఉండదు. అక్కడ ఏం జరిగింది, ఎలాంటి అంశాలు జరిగినాయి, ఎవరిని ఎవరు ర్యాగింగ్ చేస్తున్నారు, ఇంకా యూనివర్సిటీలో ఇదంతా కామన్. కొన్ని బయటికి రాని విషయాలు చాలా ఉంటాయి, కానీ లోపల నలిగిపోతున్న అమాయకుల విద్యార్థుల కూడా చాలా ఉంటాయి. ఆ సమస్యలు అక్కడ వైస్ ఛాన్సలరే లేని యూనివర్సిటీకి ఎన్ని గొడవలు వస్తే తాత్కాలికంగా నామమాత్రంగానే పరిష్కారాలు ఉంటాయి. అంటే లైఫ్ లాంగ్ ఏమన్నా దానికి ఒక కమిట్మెంట్, ఒక ఆలోచన విధానంతో ఉండవు కాబట్టి తాత్కాలికతోనే సమస్యలని పరిష్కరించు ఆ కళాశాలను నడిపిస్తూ ఉంటారు. అలాంటి కళాశాలను మూసివేయాలనే ఆలోచనతోనే విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నారంట. నిజంగా ఇలాంటి అంశాలు, ఇంత పెద్ద బాసర యూనివర్సిటీ అంటే దాదాపు ఒక పేరుంది, అలాంటి యూనివర్సిటీకి ఇంత ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా ఎందుకంటే అరకొర యూనివర్సిటీలు ఉంటాయి. ఆ యూనివర్సిటీలో ఏదో గొడవలతోని రోజు దాని కొంచెం వేరే ఆలోచనతోని వాళ్ళు నిత్యం పత్రికలో ఉంటారు. సో మొత్తానికి ఏదైతే జరుగుతున్నదో యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్, కౌన్సిలర్స్గా వీళ్ళకు నియమించుకోవడం లేదని ప్రభుత్వాలు నిజంగా ఇక్కడ ఈ యూనివర్సిటీలో బాసర యూనివర్సిటీలో విఫలం అవుతున్నారు. అరకొరగా వాళ్ళకి ఇన్ఛార్జ్లుగా ఇచ్చిన సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కొనసాగే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మన దీర్ఘకాలిక ఒక ప్రణాళిక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి ఆర్థిక సాయం, కుమారుడికి హోంగార్డ్ ఉద్యోగం, నియామక పత్రాన్ని అందించిన సీఎం. నిజంగా ట్యాంక్ బండ్ శివ అంటే ఎంతో పేరుంది, మానవత్వానికి ప్రతిరూపం ట్యాంక్ బండ్ శివ. దాదాపుగా హుస్సేన్ సాగర్ లో ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్న తరుణంలో ట్యాంక్ బండ్ శివ అక్కడనే ఉండి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అలాంటి ట్యాంక్ బండ్ శివకు ఎన్నో అవార్డులు, ఎన్నో పురస్కారాలు, ఎంతో మంది అభిమానాలు, ఎంతో మంది కూడా ఆయనను గుర్తించారు. సో ఈ ప్రభుత్వం ఏకంగా సీఎం గారు ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి ఆర్థిక సాయం, వారి కొడుక్కి హోంగార్డ్ ఉద్యోగం. నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మానవత్వం చాటుకున్న ట్యాంక్ బండ్ శివకి ప్రభుత్వమే ఆర్థిక సాయంతో పాటు వాళ్ళ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం. ఎందుకంటే జనాల అంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఇంట్లో ఒక పోలీసు ఉంటే బాగుంటుందని వాళ్ళ కుమారుడికి హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చి నిజంగా సీఎం గారు గొప్ప మనసుని చాటుకున్నాడు. కుమారుడికి హోంగార్డ్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందించిన సీఎం. ట్యాంక్ బండ్ వద్ద ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి గారు 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. మంగళవారం హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ నివాస గృహంలో శివ కుటుంబ సభ్యులు సీఎం ని కలిశారు. ట్యాంక్ బండ్ శివగా పేరు తెచ్చుకున్న ఆయన కుటుంబం దీనస్థితి ఉందని ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. శివకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా వారి కుటుంబానికి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయంతో పాటు కుమారుడికి వేణుమాధవ్కి హోంగార్డ్ ఉద్యోగం నియామక పత్రాన్ని అందజేశారు. 2 పడకల గది ఇంటిని కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ ను నిర్మించి ఇవ్వాలని సీఎం ని శివ కోరారు. ఈ మేరకు చర్యలను తీసుకోవాలని సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. నిజంగా ఆ ట్యాంక్ బండ్ శివ చేసినటువంటి మానవ సేవకు ఈరోజు నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారు పిలిచి 5 లక్షల రూపాయలు ఆయనకు ఆర్థిక సాయం అందించి వాళ్ళ కొడుకు ఒక హోంగార్డ్ ఉద్యోగం ఇప్పించి అవసరమైతే ఆయనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని, మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు కూడా చెప్తున్నారు. అట్లాగే ఆయన బ్రతకడానికి ఏదైనా స్విమ్మింగ్ పూల్ లాంటిది ఇచ్చి ఏదైనా జీవన ఉపాధిగా మనమే ప్రభుత్వమే చేయాలని కూడా అధికారులకు ఆదేశించినట్ట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగా ఇలాంటి వాళ్ళని ఇలా గుర్తిస్తే నిజంగా ఎక్కడైనా మానవత్వం చాటుకున్న వాళ్ళని ప్రభుత్వం కానీ సమాజంలో ఉన్న పెద్దలు కానీ గుర్తిస్తే వాళ్ళకు కొంచెం ఒక బూస్టింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకా మరింత ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. దానికి నిదర్శనం ట్యాంక్ బండ్ శివ చేసినటువంటి ఆలోచన. ఇక చూసుకున్నట్టయితే అనవసర శస్త్రచికిత్స మరణించిన మహిళ, అక్షర మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కి 30 లక్షల జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్. అత్యవసరం కాకపోయినా ఓ మహిళకు పీరియడ్స్ లో శస్త్రచికిత్స చేసి ఆమె మరణానికి కారణమయ్యారంటూ అక్షర మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అంకుర్ హాస్పిటల్ కి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ 1 జరిమానా విధించింది. వైద్యురాలు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఆమె మరణించినట్లు నిర్ధారిస్తూ ఆసుపత్రి గైనకాలజిస్ట్ సంయుక్త దాదాపు 30 లక్షల పరిహారం
20,000 కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. నాచారం కార్తికేయ నగర్కి చెందిన జి నాగేశ్వరరావు రక్తహీనత ఇతర సమస్యలతో బాధపడుతున్న తన భార్య లక్ష్మీ నరసింహను లక్ష్మీ నరసమ్మను చికిత్స కోసం బంజారాహిల్స్లోని ప్రతివాద ఆసుపత్రికి 2021 అక్టోబర్ 27న చేర్పించారు. పరీక్షించిన వైద్యురాలు టోటల్ లాప్రోస్కోప్ని, ఇన్స్టాకరెక్ట్ని, బైలాటరల్ని ఏదో అవన్నీ పరీక్షలు చేసి ఆమెకు అవసరం లేని శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలతో ఆడుకున్నారు. ప్రాణం పోయింది. దాదాపు ఆమెకు ఆ హాస్పిటల్కి మొత్తానికి 30 లక్షల 30 లక్షలు మళ్ళీ 20,000 కోర్టు ఖర్చులకు జరిమానా వేసి వాళ్ళకు పర్మనెంట్గా దాన్ని సీజ్ చేయాలని ఒక ఆలోచన తీసుకొచ్చారు. నిజంగా ప్రైవేటు హాస్పిటల్లో జరుగుతున్న ఆగడాలు మితిమీరిపోతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ డెసిషన్ వల్ల కొన్ని ప్రాణాలు తీసుకుంటున్నారు. సో ఇకనైనా వైద్యులు వైద్య పరంగానే ఆలోచించండి. మీకు ఏదో ఇన్కమ్ వస్తుందనే ఆలోచన విధానంతో అనవసరమైన ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ప్రాణాలతోని వాళ్ళ కుటుంబాలతోని ఆడుకోకుండా ఒక ఆలోచన చేయాలని చూస్తాను. చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అనవసరంగా అన్ని టెస్టులు చేసుకుంటారు. చివరికి ఏం లేదని చెప్తారు. బిల్లు కట్టి బాడీని తీసుకెళ్ళండి అంటారు. అవసరం అయితే బిల్లు ఏంటి అసలు ఏంది, వచ్చిన తలనొప్పి అయితే వాడు ఇంకొక 10 రోగాలు చెప్తాడు. సో అందుకనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ముందు జాగ్రత్తగా ఉండాలని పలుసార్లు సూచనలు చేస్తూ ఉంటారు. ఇక మనం డిస్ట్రిక్ట్ జిల్లా వార్తలను చూసుకున్నట్టయితే ఇక నాగర్ కర్నూలు చూసుకుంటే మనం నిర్లక్ష్యమే శాపం. అచ్చంపేటలో పురపాలకులు అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరమవుతుందంట. నాగర్ కర్నూలు జిల్లాలో ఇష్టానురీత శిలాలను అద్దెకిస్తుండడంతో గోధుమలుగా మారుస్తుండడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ తమ వాహనాలు నిలిపారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పట్టణాలలో బహుళ కట్టడాల నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. అప్పుడే పుర అధికారుల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. కానీ సెల్లార్లను పార్కింగ్ కోసం వదిలేస్తున్నట్లు దసరాల్లో చెబుతున్నారు. కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పార్కింగ్ కోసం వదిలేస్తున్న వాటిలో వివిధ రకాల దుకాణాలను నిర్వహిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రోడ్లపైనే వాహనాల నిలుపుతున్నారు. పోలీసులు జరిమానాలు విధించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాల ఎక్కడెక్కడ అంటే అచ్చంపేట పురపాలక పరిధిలో అంబేద్కర్ కూడలి, ఉట్లకొండ సమీపంలో విద్యానగర్, వినాయక నగర్, మధురా నగర్, నెహ్రూ కూడలి, వెంకటేశ్వర కాలనీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దుకాణాలు నిర్వహిస్తున్న సుమారు 8 మంది భవన యాజమానులకు ఇటీవల భారీగా జరిమానాలు విధించారు. కొల్లాపూర్ పట్టణంలో గోదాంలు ఇక చూసుకున్నట్టయితే ఏ నిర్లక్ష్యమే శాపం. సెల్లార్లను అద్దెకిస్తున్నారు. సెల్లార్లు వాళ్ళు షాపులు పెడుతున్నారంట. సెల్లార్ అంటే ఏంది, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పార్కింగ్ లేనప్పుడు కింద అదనంగా గ్రౌండ్లో సెల్లార్ అనేది ఒకటి పెట్టుకుంటాం. ఆ సెల్లార్ కేవలం పార్కింగ్ కోసమే ఉపయోగించాలి. సెల్లార్ పైన +1 +2 +3 పెట్టుకోవచ్చు. ఆ పైన ఉన్న వాళ్ళు కింద వెహికల్స్, కార్ కానీ బైక్స్ కానీ ఏమైనా ఉంటే కింద పార్కింగ్ చేసుకోవడానికి ఆ సెల్లార్ని మనం నిర్మించుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైతుంది, ఆ సెల్లార్లో కమర్షియల్గా షాపులు పెట్టుకుంటున్నారంట. షాపులు పెట్టుకొని అవసరమైతే వాళ్ళు అద్దెకిచ్చుకుంటున్నారంట. ఆ అద్దెకిచ్చుకున్న వాళ్ళు కూడా షాపులు పెట్టుకుంటారు. అంటే వీళ్ళు వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, రోడ్ల మీద పెట్టుకోవాలి. రోడ్ల మీద పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారో ట్రాఫిక్ వాళ్ళు వచ్చి దాన్ని ఫోటోలు తీసుకొని చాలానే వేస్తారు. చాలానే వేసి వాళ్ళు ఏమనుకుంటారు, లబ్బో దిబ్బో మా ఇళ్ళ ముందు బండ్లు పెట్టుకోవద్దాం, మరి ఎక్కడ పెట్టుకోవాలని అధికారుల మీద తిరగబడుతున్నారంట. మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళేసరికి ఈ విషయాలు బయటపడుతున్నాయి. మీ ఇంటి నిర్మాణానికి సెల్లార్ ఉంటేనే పర్మిషన్ ఇస్తారు. ఆ సెల్లార్ ఉంది. ఆ సెల్లార్ ఏం చేస్తున్నారు, కమర్షియల్ షాప్స్ పెట్టుకొని మీరు బిజినెస్ చేసుకుంటున్నారు. మరి మీ వాహనాలు రోడ్డు పైన పెట్టుకుంటారా? మీకు రోడ్డు పైన ప్లేస్ లేదు అంటే పార్కింగ్ మీకు అవకాశం లేనందుకే సెల్లార్ ఇచ్చిన. ఆ సెల్లార్ పర్మిషన్ ఇచ్చిన. ఆ సెల్లార్లో మీ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలి. సెల్లార్లో మీరు షాపులు పెట్టుకొని కమర్షియల్గా బిజినెస్ చేసుకొని మీ వెహికల్స్ రోడ్ల పైన పెట్టుకుంటే ట్రాఫిక్ వాళ్ళు ఇవే చేసుకుంటారని మున్సిపల్ అధికారులు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. సెల్లార్లని పార్కింగ్ కోసమే వాడుకోవాలి, మరి ఇతరత్ర వ్యాపారాల కోసం కాదు. యాత్రికులు అప్రమత్తంగా ఉండాలి. ఎస్పీ గారి ఆదేశం. నల్లమల్ల సలేశ్వరానికి వెళ్లే యాత్రికులు అటవీ మార్గంలో అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఎస్పీ డామ్ సంగ్రామ్ సంగోజ్ పాటిల్ కోరారు. మంగళవారం పట్టణంలో ఓ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధి విధానాలని అవగాహన కల్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8 మంది సిఐలు, 26 మంది ఎస్ఐలు, 326 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ నాగరాజు, ఎస్ఐలు పాల్గొన్నారు. మొదటి రోజు 28 బస్సులు జాతరకు అచ్చంపేట డిపో నుంచి 8, నాగర్ కర్నూలు నుంచి 20 బస్సులు నడుపుతున్నట్లు డిఎం మురళి దుర్గాప్రసాద్ తెలిపారు. అచ్చంపేట నుంచి పుల్లయ్యంపల్లి సలేశ్వరం వరకు 160,
నాగర్కర్నూల్ నుంచి 220 ఛార్జీలు ఉంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 ఉదయం 5 గంటల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఇదండి మనకు సలేశ్వరం వద్ద. ఇక చూస్తా ఉన్న మరొక వార్త గ్రామ సభల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు. జిల్లాల జిల్లాలో గ్రామ సభల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ బాదావ సంతోష్ గారు వివరించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కలెక్టర్ అధికారులతో నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న జిల్లాలో చేస్తున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్, అమరీందర్ జెడ్పీ సిఇఓ దేవాదాయం జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇంకా మొత్తానికి రేపు జరగబోయే గ్రామ సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయని ఏదైతే మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వీడియో కాన్ఫరెన్స్లో అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల కలెక్టర్లని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఇక్కడ ఉన్న విషయాలన్నీ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి కూడా వీళ్ళు మొత్తానికి ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు, సంక్షేమ పథకాల గురించి, కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నంలో అధికారులందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, అట్లాగే ప్రజలని, మహిళా సంఘాలని, వృద్ధులని, యువకులని, యువతులని, అధికారులని, నాయకులని, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలని నిన్న ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారో, రేపు జరగబోయే గ్రామ సభలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇప్పటికే ఒక ఆదేశం అయితే వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 5 నెలలు అయినప్పటికీ ఈ కార్యక్రమంతో ముందుకెళ్ళి ప్రభుత్వం మరింత ఇంకా ఎలాంటి అంశాల మీద దృష్టి పెడుతుంది, ఎలాంటి అంశాల మీద మనం ముందుకు వెళ్తున్నాం, ఎలాంటి అంశాల నుంచి మనం ప్రజలకు దగ్గర అవుతున్నాం అనే అంశాల మీదనే మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఈ రోజు వార్తలు ఇవ్వండి, చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. ఏమి సార్, రేపు మరిన్ని వార్తలు మీ ముందుకు వస్తాను.